నీ బావ నీ పెనివిడి కాబోతున్నాడు. నీ చుట్టూ జరిగే విషయాలు ఏవి నువ్వు పట్టించుకోకు తల్లి. బుద్ధిగా తాళి కట్టించుకో. ఏంటి నాన్న ఈ అప్పగింతలు? పెళ్ళప్పుడు నువ్వు నా పక్కనే ఉండాలి, ముందే చెప్తున్నాను. కుదరదమ్మా. ఎందుకు కుదరదు? అంటే పెళ్ళన్నాక మస్తు పనులుంటాయి, అన్నీ నేనే చూసుకోవాలి కదా. నేను ఎక్కడున్నా నీ పెళ్లి చూస్తానే ఉంటా, నీ క్షేమం కోరుకుంటానే ఉంటా బిడ్డ. అందరికంటే ముందు నేనే నిన్ను దీవిస్తున్నా. ఈ నాయన నీకు కనిపించడమ్మా. దూరంగా వెళ్ళిపోతుండు, ఎవరికి అడ్డం రాడు. ఏంటి నాన్న అలా కొత్తగా చూస్తున్నావు? ఏం లేదమ్మా, ఏం లేదు. ఏం లేదు తల్లి, ఏం లేదు. నాన్న ఎందుకు అలా మాట్లాడాడు? అర్జెంటుగా నేను విశాల్ బ్రోతో మాట్లాడాలి. అనుకున్నది ఒకటి, జరుగుతోంది ఇంకొకటి. ఎక్కడ లేని అడ్డంకులు నాకేనా? వాళ్ళ సంగతి ఎరకైనాక కూడా నేను అక్కడనే ఉంటే తప్పు నాదే అవుతుంది. నా మీద ఏ దొంగతనమో అంటగట్టి మెడబట్టి బయటికి నొగుతారు. ఓదార్చనికి నా బిడ్డ కూడా లేదు, నన్ను ఒంటరిని చేసిపోయింది. ఎవరయ్యా నువ్వు? అంకుల్, డాక్టర్ బాబు నువ్వా? ఇట్లొచ్చినవేంది? నా సంగతి సరే, మీరేంటి ఇక్కడున్నారు? ఎందుకలా డల్గా ఉన్నారు? ఏమైంది? ఎందుకులే బాబు కదిలిస్తావు? కడుపు జించుకుంటే కాళ్ల మీదకి వస్తుంది. నా కర్మ నేనే అనుభవిస్తా, నువ్వు పోయిరా. ఎందుకలా దాటేస్తున్నారు? మీకు విషయాలెంతో నేను అంతే. ఏం జరిగిందో చెప్పండి. ఏం చెప్పాలి బాబు? నా బిడ్డ పోయినాక నా అల్లుడు మాట కాదనలేక నేను ఈడకొచ్చున్నా. దగ్గరుండి దీపతో విశాలబాబు పెళ్లి జరిపిస్తున్నా. మాలినీదేవమ్మ పైసలు నా చేతికిచ్చి పెత్తనమిచ్చింది, వద్దంటే ఇల్లే. అదే నన్ను ఆ ఇంట్లో వాళ్ళకి శత్రువును చేసింది. ఆ ఇంట్లో ఉండాలంటేనే బుగులైతుంది బాబు. అడవుల జంతువుల నడుమ ఉన్నట్టుంది. అందుకే వాళ్ళెవరికి సప్ప పెట్టకుండా ఇల్లిడిచి వెళ్ళిపోతున్నా. అంటే ఆ ఇంట్లో ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా లేదన్నమాట. ఈ టైంలో విషయాల్ని కలుసుకొని లాభం లేదు. ఇంకోసారి వెళ్తాను. ఏంది బాబు సోంచాయిస్తున్నావు? ఏం లేదు అంకుల్, నాతో పాటు మా ఇంటికి రండి, చెప్తాను. వద్దులే బాబు, నేను మా ఊరు పోతా. అలా కాదు, ముందు మా ఇంటికి రండి, చెప్తాను. అది కాదు బాబు, నా మాటను. అలా కాదు అంకుల్, రండి. నేను చెప్పిడి తిను, నేను వెళ్ళిపోతా. మాకెన్నో మంచి విషయాలు చెప్పింది. గాయమ్మ కూడా నేనేదో ఒకటి చెప్తా. పద పోదాం. పదండి అంకుల్. రండి అంకుల్. ఏది బాబు? ఏడుంది? ఎక్కడుందా బిడ్డ? ముందు మీ టెన్షన్ నుంచి బయటికి రండి అంకుల్. కాసేపు అలా కూర్చోండి. లేదు బాబు, నా గురించి మర్చిపోండి. మీ దగ్గరున్న ఆడబిడ్డని నేను చూడాలా, తనతో మాట్లాడాలా.
పాపం ఆ బిడ్డను దూరం చేసుకుని నా మాంగళ్య బలం బావని తిరిగి రప్పిస్తుంది. రానివ్వను. నీ కలను ఓ కలగానే మిగులుస్తాను. లక్ష్మీ సౌభాగ్యవతి ఏప్రిల్ 5వ తేదీ నుండి ప్రారంభం. రాత్రి 7 గంటలకి తప్పక చూడండి. వాళ్ళమ్మా నాయన్ని ఆమె కోసం దిగులు పెట్టుకుని ఎంత బాధపడుతుర్రో. బిడ్డని శాశ్వతంగా పోగొట్టుకున్నా నాకు ఆ బాధ తెలుసు బాబు. నువ్వన్న శుభవార్త చెప్పుడే కాదు, ఆమె గతం గుర్తొచ్చేటట్టు ఏం చేయాలో చెప్పు. నాతోనైతే అది కూడా చేస్తా. బిడా బిడా అంకుల్, బిడా 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 చూడు బిడ్డ, నేను నీ తండ్రి లాంటోణ్ణి. అందుకే నేను నిన్ను బిడ్డ అని పిలుస్తున్నా. ఏమీ అనుకోకు. నా పేరు నారప్ప. పానంతో సమానంగా చూసుకున్న బిడ్డను పోగొట్టుకున్న దురదృష్టవంతుణ్ణి నేను. డాక్టర్ బాబు నీ గురించి చెప్పంగానే ఎందుకో నిన్ను చూడాలనిపించిందమ్మా. పాపం, నీకు గతం గుర్తులేదంట కదా. నిన్ను చూస్తే ఒక రకంగా నాకు ఈర్ష్యగా ఉందమ్మా. నీ గతం గుర్తు రాకపోవడు అనే రోగం నాకొస్తే మంచిగుండనిపిస్తోంది. ఈ పాడు లోకాన్ని, కుళ్ళిపోయిన మనుషుల్ని, నేను పడ్డ కష్టాలన్నీ మర్చిపోయి ఆరాంగా ప్రశాంతంగా బతకొచ్చు. ఏమనుకోకు బిడ్డ, బతుకు సముద్రంలో ఈది అలసిపోయినా బతుకు మీద ఆశ చచ్చిపోయింది. అందుకే ఇట్లా వైరాగ్యం వచ్చిన లెక్క మాట్లాడుతున్నా. కానీ ఒక ఆడపిల్లకి ఈ వయసులో గతం గుర్తురాకపోవడు చాలా పెద్ద శిక్ష తల్లి. ఈ డాక్టర్ బాబు చాలా మంచోడు. సొంత మనిషి కోసం తపన పడినట్లు నీకోసం ఆరాట పడుతున్నాడు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. ఇంతకు ముందే డాక్టర్ బాబుకి నీ గురించో నిజం తెలిసిందమ్మా. ఆ నిజమేందో ఆయనే నీకు చెప్పొచ్చు. కానీ ముందు వెనక ఆడిండు. నీకు గతం గుర్తులేని ఈ టైంలా గా నిజం చెప్తే నువ్వు ఎట్ట తీసుకుంటావో, ఏమైతావోనని గుబులు పడుతున్నాడు. అందుకే పెద్దోడిని కదా అని నా నోటితో ఆ విషయం నీకు చెప్పమన్నాడు. ఏ ఆడబిడ్డైనా గిసుంటి వార్త అయినగానే ఆనందంతో ఎగిరి గంతేస్తుంది. కానీ నీ గతం నీకే కాదు, మాకు తెలియదు కాబట్టి ఈ వార్తను నువ్వు ఎట్లా తీసుకుంటావా అని ఆలోచిస్తున్నాడు. బిడ్డ, ఆ విషయం ఏందంటే నువ్వు తల్లివి కాబోతున్నావు బిడ్డ.
మీకు తెలిసిందా సారు? తెలీదు. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరో 25 సంవత్సరాల ఆడ మనుషులు. ఇది ఎక్కడిది సార్? ఆ లోయలో ఈ టవల్ దొరికింది. బిడ్డ ఆరాధన, బిడ్డ బిడ్డ నువ్వు బతికే ఉన్నావా? మరి ఎందుకు బిడ్డ ఈ నాయన తనకి రాకుండా గిట్లా సాటుకున్నావు? ఇంకా నీకు ఈ నాయన మీద కోపం తగ్గలేదా? మీ నాయన ఏ సడ్డోడు కాదమ్మా. తెలుసు నాయనా, జరిగిందంతా తెలుసు. గది తెలుసుకుని నీ తానికొస్తుంటే యాక్సిడెంట్ అయింది. గతం మర్చిపోయినా. అంటే నీకెప్పుడు గతం గుర్తుకొచ్చింది? గుర్తొచ్చి కూడా గుర్తు రానట్టు నాటకం ఆడుతున్నావా? నువ్వు ప్రెగ్నెంట్ అంటే నీకు పెళ్ళయి ఉండాలి. నీ భర్త ఎవరు? ఇప్పుడు కూడా మౌనంగా ఉంటే ఎలా పవిత్ర? నీ భర్త ఎవరో చెప్పు. విశాల్ బాబు. అంటే ఇన్ని రోజులు తన భార్యనే నాతో పెళ్లి కోపించమని విశాల్ని అడుగుతున్నానా? ఛీ, ఎంత తప్పు చేశాను. సారీ. డాక్టర్ బాబు, జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు. తప్పంతా మాదే. అసలు నీకు గతం ఎప్పుడు గుర్తొచ్చింది? ఆ రోజు గతం యాదికొచ్చినా నేనెవరో పైకి చెప్పుకోలేని పరిస్థితిలో ఉండనీకి నీడ కోసం నీ దగ్గర గతం గుర్తురానట్లు నటించిన. తాళి కట్టిన భర్త ఎదురుగా ఉన్నా ఆయన మనసులో నేను ఉన్నానో లేనో తెలుసుకోనీకి విశాల్ బాబు దగ్గర కూడా గతం గుర్తులేనట్లే నటించిన. ఎంత నరకం అనుభవించినవు బిడ్డ నువ్వు. ఈ నాయన ఉండి కూడా ఒంటరి దాని లెక్క బతికినవు నువ్వు. తప్పలేదు నాయన. గతం యాదకు రానట్లు నటించటంతోనే నా దేవుడయ్య మనసేందో తెలిసింది. తను దీపని పెళ్లి చేసుకోక తప్పదన్నా
నిజం తెలిసింది. అందుకే దేవుడయ్యన్ని దీపమ్మకి ఈడిచిపెట్టి నేను మా నూరికి బయలుదేరినా. గడప దాటే లోపటే నేను తల్లిని కాబోతున్నానన్న శుభవార్త విన్నా. అది శుభవార్త అంటావా? కాదా? నిన్ను వద్దు అనుకున్న భర్త తాలూకా జ్ఞాపకాన్ని మోయడం శుభవార్త ఎలా అవుతుంది? డాక్టర్ బాబు, దేవుడయ్య నన్ను వద్దనుకోలే. దీపమ్మకి న్యాయం చెయ్యాలనుకున్నాడు. నాకు కూడా గది న్యాయం అనిపించింది. అందుకే దేవుడయ్య దీపమ్మలు ఒకటి కావాలని నేను కోరుకున్నాను. ఎంతైనా చెప్పు, విశాల్ది స్వార్థం, పచ్చి స్వార్థం. నేను సమర్థించపోను. ఇప్పుడే నిజాలేంటో తెలిసేలా చేసి తులిపేస్తాను. ఆగండి డాక్టర్ బాబు. ప్రశాంతంగా ఉన్న వాతావరణంలా పొగ పెట్టొద్దు. అవు డాక్టర్ బాబు, నా బిడ్డ ఆరాధన చెప్పింది నిజం. ఎవరిని ఎవరి తానికి చేర్చాలో గా దేవుడే నిర్ణయించిండు. నా వారసత్వమే నా బిడ్డకు కూడా వచ్చింది. నా బిడ్డ కోసం నా బిడ్డను చూసుకుంటూ నేను బతికినా. ఇప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డ కోసం నా బిడ్డ బతుకుతుంది. అంతే కదమ్మా. ఎంతటి అల్ప సంతోషులు మీరు. గద్దే మాకు దేవుడిచ్చిన వరం డాక్టర్ బాబు. ఆశలు ఆకాశం అంతా ఎత్తున్నా చేతుల గీతలు సక్కంగా లేకుంటే మిగిలేది నిరాశే. అందుకే కాళ్ళు ఎప్పటికీ భూమి మీద పెట్టే నడుస్తాం. ఇన్నాళ్ళు నాకు నీడనిచ్చినావు. మీ రుణం తీర్చుకోలేను డాక్టర్ బాబు. అలా అనకారాధన. ఉన్న మాట అంటున్నా. నాకు ఇంకొక్క సహాయం చేస్తారా? చెప్పు ఆరాధన. మా నాయన నేను ఇప్పుడే మా ఊరు వెళ్ళిపోతున్నాం. ఈ సంగతి విశాల్ బాబుకి దీపమ్మకి తెలియకూడదు. ఎందుకు తెలియకూడదు? ఎందుకంటే నేను వాళ్ళ కళ్ళ ముందు లేకపోతే వాళ్ళు పెళ్లి చేసుకోరు. ఇంత జరిగాక కూడా మీరెందుకు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు? ఏం జరిగినా ఎంత జరిగినా బంధాలు తెగిపోవు డాక్టర్ బాబు. ఒక విధంగా చెప్పాలంటే నేను బలవంతం చేయబట్టే నా కోసమే విశాల్ బాబు దీపమ్మని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. నాకు చేతులేసి వేసి మాటిచ్చినాడు. ఒక విధంగా నేనే నా బిడ్డకి దేవుడయ్యని దూరం చేసిన తప్పు చేసిన. నాయనా, నువ్వది కావాలని చేయలేదు కదా. నువ్వు దేవుడయ్య గురించి ఆలోచించినావు. దేవుడయ్య నీ గురించి ఆలోచించిండు. నా మొదటి బిడ్డకి న్యాయం చెయ్యాలి అంటే రెండో బిడ్డకి అన్యాయం చెయ్యాలి. అది స్వార్థం కదా డాక్టర్ బాబు. నాకు పేగు బంధమైనా ప్రేమ బంధమైనా రెండు ఒకటే బాబు. నేనింతకీ సహాయం చేయాల్సిందేందో అడుగుడు పూర్తి కాలేదు. మా బదులు మీరా పెండ్లికి పోవాలే. మా కండ్లతోని గా పెండ్లిని చూడాలే. వాళ్ళ జీవితాలు సల్లంగా ఉండాలని మా బదులు మీరు దీవించి రావాలి. గా పెండ్లిని వీడియో తీసి మాకు చూపించాలే. నా దేవుడయ్య పెండ్లి నాతోని పద్ధతి ప్రకారం కాలేదు. ఇప్పుడు అందరి ముందు చేసుకుంటుండు. కది నేను చూసి ఆనందించాలి. అల్ప సంతోషం కదా డాక్టర్ బాబు. మావన్నీ గిసుంటి చిన్న కోరికలే. నాయనా, ఎక్కువసేపు ఈడుండడం మంచిది కాదు. పోదాం పద.
వద్దు ఆరాధన, తప్పు. నాయనా